నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ ప్రభుత్వం 14,000 నుంచి 17,000 మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీకి ఒక ప్లాన్ అనేది చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా సెలెక్ట్ అవ్వాలంటే ఎలాంటి సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం తొందరగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఈవెంట్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే తొందరగా క్లియర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రజెంట్ హైదరాబాద్ సిఐడిలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ రమేష్ గారు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం సార్. ఒక్కసారి మీ గురించి, అదేవిధంగా మీరు ఏ ఇయర్లో సెలెక్ట్ అయ్యారనే దాని గురించి ఒక్కసారి చెప్పండి సార్. నమస్కారం సార్. నా పేరు రమేష్. సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా 2012లో సెలెక్ట్ అయ్యాను సార్ నేను. సార్ ఒకసారి మీ నేటివ్ ప్లేస్ గురించి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కతలాపూర్ మండల్ సార్, దుంపేట గ్రామము. సార్ ప్రజెంట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా, అంటే దాదాపు ఒక 5 to 6 months నుంచి మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే 14,000 పోస్టుల నుంచి 17,000 మధ్యలో, అంటే కొన్నిసార్లు అది ఎగ్జాక్ట్లీ ఫిగర్ అనేది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. సో ఎంత పోస్టులు, అంటే ఎన్ని ఖాళీలతో మనము ఈసారి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మనం? 17,000 ఖాళీలు ఉన్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు ఆల్రెడీ ఇంతకుముందు తెలియజేసినారు. పర్వాలేదు సార్, 17,000 అంటే చాలా పెద్ద నోటిఫికేషను. మనం స్టూడెంట్స్ అందరూ దాదాపు అంటే ఎవరికైతే పోలీసు ఉద్యోగం అనేటువంటి కళ ఉంటుందో ఉన్నటువంటి అందరికీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సార్ 17,000 అంటే. సార్ మనకు ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకు ఎవ్రీ టైం, అంటే ఇప్పుడు నోటిఫికేషన్లో డిపార్ట్మెంట్ల వారికి, అంటే దీంట్లోనే మళ్ళీ ఫైర్, ఎక్సైజ్, సివిల్ ఇట్లా మెన్షన్ చేస్తారు సార్ మనకు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రకాలు ఏంటిది, ఏమేమి ఉంటాయి, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి సార్ ఒకసారి? సివిల్ అంటే అందరికీ క్రేజీ సార్. సివిల్ కాకుండా ఏఆర్ ఉంటుంది, ఆర్మర్డ్ ఫోర్సెస్ ఉద్యోగం ఉంటుంది సార్. దాని కాకుండా ఎస్పీఎఫ్ ఉంటుంది సార్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. తర్వాత బెటాలియన్ ఉంటుంది సార్. ఈ విధంగా రకరకాల పోస్టులు ఉంటాయి సార్. అయినా కూడా దానిలో సివిల్ అంటే మనం జనాల మధ్యలో ఉండి పోలీస్ స్టేషన్ వర్క్ చేస్తూ సివిల్ డ్యూటీస్ చేయడం సార్ అది. కాబట్టి అది కొద్దిగా క్రేజ్ ఎక్కువ. సార్ మనకు కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? కానిస్టేబుల్కి అయితే ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఉంది సార్. ఎస్సీ ఎస్టీలకు అయితే ఇంటర్మీడియట్ అంటే సెకండ్ ఇయర్కి అపియర్ అయితే చాలన్నట్టు ఉండేది. కానీ పోయిన నోటిఫికేషన్లో అది లేదు సార్, ఇంటర్ పాస్ అయి ఉండాలి కానిస్టేబుల్కి అయితే. ఎస్ఐ నోటిఫికేషన్కి ఏ విధంగా ఉంటుంది సార్ క్వాలిఫికేషన్? ఎస్ఐ నోటిఫికేషన్కి అయితే సార్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇంతకుముందు నోటిఫికేషన్లలో అయితే, అంటే మొన్నటిది కాకుండా అంతకుముందు నోటిఫికేషన్లలో అయితే ఎస్సీ ఎస్టీలకు అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ అపియర్ ఉంటే చాలు, వాళ్ళు ఎలిజిబుల్ ఉండేది. కానీ అంటే నియర్ బై లాస్ట్ జరిగినటువంటి నోటిఫికేషన్లో అది తీసేసి అందరూ డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలనేది ఒక క్రైటీరియా తీసుకొచ్చారు సార్. అది డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. డిస్టెన్స్కి అంటే దాన్ని ఏమంటారంటే రిజిస్టర్డ్ యూనివర్సిటీస్ నుంచి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయితే ఓకే సార్. డిస్టెన్స్కి రెగ్యులర్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు సార్. సార్ మనకు కానిస్టేబుల్లో జనరల్గా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్లో ఏ విధంగా ఉంటుంది సార్? సార్ కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా నియర్ బై సిలబసే ఉంటుంది. ఏదైనా కూడా మనం 10th వరకు అంటే బేసిక్ స్టాండర్డ్స్ అనేది చాలా ఉంటే ఒక 90% మనం కంప్లీట్ చేసుకున్నట్టే. మిగతా 10% కోసం మనం చదవాల్సి వస్తుంది. సిలబస్ అనేది దాదాపు అంటే రెండింటికి కూడా ఈక్వల్గా ఉంటుంది సార్. ఎస్ఐ అయినా సరే, కానిస్టేబుల్ అయినా, ఈవెంట్స్ అయినా, అంటే ఫిజికల్ అయినా కూడా, తర్వాత ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయ్యేటువంటి సిలబస్ అయినా కూడా సేమే ఉంటుంది సార్. దానిలో అయినా అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, అది జనరల్ స్టడీస్ ఉంటుంది. తర్వాత డిగ్రీ క్వాలిఫై అయిన ఎస్ఐకి కూడా అథమెటిక్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ స్టడీస్ ఉంటుంది సార్. ఇంకొద్దిగా ఎక్కువ డిగ్రీ అంటే మన ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే తెలుగు ఇంగ్లీష్ పేపర్ కూడా ఉండేది సార్ మా అప్పుడైతే. ఓకే, అంటే ప్రస్తుతం అది ఎక్స్ట్రా మెయిన్స్లో మనకు తెలుగు మెయిన్స్లో క్వాలిఫైయింగ్ కోసం పెడతారు. అవును సార్. సరే, ఇందాక ఈవెంట్స్ గురించి కూడా సేమ్ ఉంటుంది అన్నారు. ఈవెంట్స్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎన్ని రకాలు ఉంటాయి మనకు? అయితే ఈవెంట్స్ అనేది ప్రతిసారి మార్పు వస్తున్నా సార్. ఈవెంట్లలో ప్రతి సంవత్సరం దాన్ని, అంటే ప్రతి నోటిఫికేషన్కి ఈవెంట్స్ అనేది మార్పు, అంటే రకరకాల వేరియేషన్స్ తీసుకొచ్చారు. మా అప్పుడైతే 5 km ఉండేది, తర్వాత 1600 meters ఉండేది, దాని తర్వాత 800 ఉండేది, దాని తర్వాత 100 meters ఉండేది. అది కాకుండా లాంగ్ జంప్ ఉండే, హై జంప్ ఉండే, షార్ట్ పుట్ ఉండేది. కానీ తర్వాత ఈ 5 km తీసేసారు సార్. 5 km తీసేసి మిగిలిన ఈవెంట్స్ ద్వారా కండక్ట్ చేశారు. పోయినసారి అయితే మరి ఇంకా హై జంప్ కూడా తీసేయడం జరిగింది సార్. ఓకే, సో ప్రస్తుతం మనకు మెయిన్స్కి వచ్చేసరికి 1600 meters, దాంతోపాటుగా షార్ట్ పుట్ ఒకటి, లాంగ్ జంప్ ఒకటి ఉంటుంది. అవును సార్, అవును. ఓకే సార్, మనకు మెన్స్కి వచ్చేసరికి హైట్ ఏ విధంగా ఉండాలి సార్ క్వాలిఫికేషన్? అలా హైట్ అనేది అంటే పోలీస్ ఉద్యోగాలన్నీ కూడా 167.6 అనేది ఇంతకుముందు ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. అదే మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. అది ఇప్పటికెప్పుడు మారలేదు, హైట్ అనేది ఎప్పుడు మారలేదు. చెస్ట్ని మార్చారు కానీ హైట్ అనేది మారలేదు. ఓకే, ఉమెన్స్కి ఏ విధంగా ఉంటుంది సార్?
ఉమెన్కి అయితే మరి హైట్ అనేది 152.5 వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది సార్ హైట్. ఓకే. ఆ హైట్లో ఉంటే సరిపోతుంది సార్ అది. సార్ మనకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతారు. సో వాళ్ళు కొంతవరకు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని పరిస్థితిలో కూడా ఉంటారు సార్ కొంతమంది. అసలు ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దానివల్ల మనము తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఎట్లయినా కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, స్టాండర్డ్స్ పెరిగినాయి సార్. స్టాండర్డ్స్ పెరిగినాయి కాబట్టి ప్రిలిమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ప్రిలిమ్స్, ఈవెంట్స్, దాని తర్వాత మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈసారి 3 విడతల్లో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది మనం దాటితేనే, ప్రిలిమ్స్ అంటే క్లియర్ చేస్తేనే మనం ఈవెంట్స్కి ఎలిజిబుల్ వస్తాం. ఈవెంట్స్ అని క్లియర్ అయితేనే మరి మెయిన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మరి మా అప్పుడైతే నాది 2008 డిసెంబర్ నోటిఫికేషన్ సార్ నాది. మరి 2011లో ఆగస్టులో ఎగ్జామ్ రాసినాను. అట్లా అని చెప్పి నోటిఫికేషన్ కోసమే ఎదురు చూసుకుంటా కూర్చోకుండా 2007 అపేర్ అయినాను. 2007 నుంచి కంటిన్యూషన్ స్టార్ట్ చేశాను సార్. ఎప్పుడైతే మనం సిలబస్ని క్లియర్ అంటే మొత్తం కంప్లీట్ చేసుకొని ఉంటే, ఒకసారి చదివి ఉంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఉంటే బెటర్ సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిపేర్ అవుతా అనుకుంటే సిలబస్ అంతా క్లమ్జీ అవుతుంది, చాలా ఎక్కువ వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, మనం దాన్ని అంతా క్లియర్ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడున్నటువంటి స్టాండర్డ్స్ని తట్టుకోవాలంటే ముందు నుంచి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే చాలా బాగుంటుంది అనేది ఉద్దేశం సార్. సార్ ప్రిలిమ్స్లో మనము మేజర్గా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్టులు, వీటి వల్ల మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతామనంటే అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా? ఏమో సార్, ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ 50% చదవాల్సిందే. అంటే మ్యాథమెటిక్స్కు 100%లో మనం 50% ఖచ్చితంగా ప్రిలిమ్స్కు యూజ్ అవుతుంది. దాని తర్వాత కొంత ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండాలి సార్ మనకు. అంతేకాకుండా సైన్స్లో వచ్చేసి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత సోషల్ స్టడీస్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జాగ్రఫీ, దాని తర్వాత కరెంట్ ఓరియంటేషన్. అంటే దానికి ఇంపార్టెంట్ సార్. దీనికి తక్కువ, దానికి ఎక్కువ అని ఏం లేదు. ఒక 2-3 మార్కులు తక్కువ, 2-3 మార్కులు ఎక్కువ రావచ్చు. కానీ దాంతోపాటు తెలంగాణ ఉద్యమం కూడా చాలా ఇంపార్టెంట్ సార్, మూమెంట్ అది. అంటే మనం చూసుకోవాలి. ఒక 2-3 మార్కుల వేరియేషన్ ఉన్నంత మాత్రాన వదిలేయాల్సిన అవసరం లేదు. అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్ సార్. దానిలో అయితే మనం ఫోకస్ చేయాల్సింది, మనం కొంచెం టఫ్ అనుకున్నటువంటిది మ్యాథమెటిక్స్ అనుకోవచ్చు. మరి దాని నుంచి ఉండాలి. కొంత ఇంగ్లీష్ని ఎవరైనా టఫ్ ఫీల్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ సైడ్ వెళ్తే ఒక 8-9 మార్కులు కవర్ అవుతాయి కాబట్టి మరి అవి కూడా ఇంపార్టెంటే. చూసుకోవాల్సింది ఏంటి అని అంటే మెయిన్గా అన్ని సబ్జెక్టులు మనం ఒకసారి కంప్లీట్ చేసుకొని కొద్దిగా అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కొంచెం మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది సార్. ఓకే. మెయిన్స్ కోసం ఏ విధంగా చదవాలి సార్? సార్ మెయిన్స్కి తర్వాత ప్రిలిమ్స్కి అయినా సేమ్ సిలబసే ఉంటుంది సార్. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. 2 సిలబస్లు నియర్ బై అంటే ఆల్మోస్ట్ సేమే. మరి మెయిన్స్ని కూడా ఇప్పటి నుంచే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నాము, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాము అంటే మనం మెయిన్స్కి దగ్గర అవుతున్నాం అన్నట్టు లెక్క. అట్లానే ఏం లేదు, సేమ్ సిలబసే ఉంటుంది కాబట్టి సేమ్ ప్యాటర్న్ని మనం కొనసాగిస్తే సరిపోతుంది సార్. ఓకే సార్, వెయిటేజ్ డిఫరెంట్ ఉంటుందా మనకు ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ? అంటే మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో 200 మార్క్స్, మెయిన్స్లో ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా ఎస్ఐ కానీ కానిస్టేబుల్? అవును సార్, మారిపోతుంది. ఇప్పుడు అంటే ఎగ్జామ్ సిలబస్ ఏమవుతుంది కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోతుంది సార్. ఇప్పుడు కానిస్టేబుల్ అయితే ఓన్లీ 200 మార్క్స్కే ఉంటుంది పేపర్ మొత్తం. అదే మరి ఎస్ఐకి అయితే తెలుగుకి ఒక 100 మార్క్స్, తర్వాత మనకు అనుకున్నటువంటి ఇంగ్లీష్కి ఉంటుంది. ఈ 2 పేపర్లు కాకుండా మళ్ళీ అర్థమెటిక్ రీజనింగ్కి ఒక స్పెషల్ పేపరు, ఆ తర్వాత జిఎస్కి ఒక స్పెషల్ పేపర్ 200 మార్క్స్కి అట్లా ఉంటాయి సార్. మనం చూసుకున్నట్టయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వాలిఫై ఉండేది మాకు. దాని తర్వాత 200 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్, దాని తర్వాత 200 మార్క్స్కు జిఎస్ ఉంటుంది కాబట్టి. కానీ అదే కానిస్టేబుల్కి వచ్చేసరికి మొత్తం 200 మార్క్స్ తోటే ఉంటుంది సార్ పేపర్ అంతా. అంటే అట్లా ప్యాటర్న్ చేంజ్ ఉంటుంది. దానిలో మనకి ఇంపార్టెన్స్ అనే విషయానికి వచ్చేస్తే కొంచెం తగ్గుతుంది సార్. ప్రియారిటీ వైజ్ చూసుకున్నట్టయితే మనం సిలబస్ మొత్తాన్ని ఇక్కడ 200కే కుదించాలి, ఇక్కడ సిలబస్ మొత్తాన్ని ఇక్కడ 400కి ఉంటుంది. ఆ వేరియేషన్ మనం అర్థం చేసుకోగలగాలి సార్. ఎస్ఐకి కానిస్టేబుల్కి ఉన్నటువంటి డిఫరెంట్ అది. అంతే సార్. సార్ మనకు ఈవెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు సార్, గ్రౌండ్కి వెళ్ళడం. అవును సార్. సో కొంతమంది అయితే అసలు గ్రౌండ్ చూసేటువంటి ప్రయత్నం కూడా చేయరు, డైరెక్ట్గా ఈవెంట్స్కి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో అసలు ఈవెంట్స్ రన్నింగ్ అనేది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఒకవేళ అసలు ఇంతవరకు గ్రౌండ్ మొహం చూడనటువంటి స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం గ్రౌండ్ అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? సార్ అసలు వాస్తవంగా అంటే పోలీస్ ఉద్యోగం అనేది ఎందుకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయంటే, మీరు చూడండి సార్, ఎక్కువసేపు నిలబడాల్సి ఉంటుంది, ట్రాఫిక్ ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. అంటే టైంని మనం ఎక్కువ బాడీ ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఉన్నదా అనేటువంటి వ్యవస్థను మన బాడీ యొక్క స్ట్రెంగ్త్ని పరీక్షించడం కోసం ఉన్నటువంటి అవి పరీక్షలు సార్. మరి వాటిలో మనం ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. కానీ అందరూ ఏమనుకుంటారంటే చదువు వచ్చినంత ఈజీగా మరి ఈవెంట్స్ వస్తాయని అనుకోవడం తప్పు సార్. ఇప్పుడు మనం
చదివిన చిన్నప్పటి నుంచి కంటిన్యూషన్ చేసి ఉంటాం కాబట్టి అది సేమ్ సిలబస్ని మళ్ళీ చదువుతాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఈవెంట్స్ అనేది మనకు కొత్తగా వస్తుంది. ఇప్పుడు మనం రన్నింగ్ కంటిన్యూషన్ చేసి ఉండము. ఇప్పుడు చూద్దాం సార్, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతనే అనుకొని నేను ఈవెంట్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే కొద్ది ఇబ్బంది సార్. అది ముందు నుంచెల్లే, అంటే ఇప్పటి నుంచెల్లే కనీసం గ్రౌండ్ పరిచయం చేసుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి సార్. ఈవెంట్స్ ఎట్లుంటాయి అనేది నోటిఫికేషన్ తర్వాతనే తెలుస్తుంది. కమిటీ కూర్చొని కమిటీ ఈ సందర్భాల ఎట్లాంటి ఈవెంట్స్ పెడితే బాగుంటుంది అనేది అట్లా ఉంటుంది అనుకోండి. అంటే ఏ ఈవెంట్ ఉన్నా సరే మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. మరి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెరగాలి అంటే ఇప్పటి నుంచెల్లే మనం గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి. చిన్నగా ఇప్పుడు రన్నింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే నువ్వు 5 km రన్నింగ్ చేస్తావా, 4 km చేస్తావా, 3 km చేస్తావా అనేది కాకుండా నువ్వు ఇవాళ నుంచి వెళ్ళి గ్రౌండ్కి వెళ్తూ ఇవాళ నుంచి వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ చిన్న అంటే విభాగాలుగా విభజించుకొని ఒకరోజు 500 అని, నెక్స్ట్ ఒక 1 month తర్వాత ఒక 100 అని, ఇంకో ఒక 15 days తర్వాత ఒక 2 అంటే మనం స్ట్రెంగ్త్ని బట్టి 1 km 2 km 3 km 5 km వరకు మనం ఇంటర్వెల్స్ని పెట్టుకొని ఆ ఇంటర్వెల్స్ని మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్సలెంట్ ఉంటుంది సార్. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అని పెరుగుతాం. దాని తర్వాత గవర్నమెంట్ లేదా నోటిఫికేషన్లో ఎట్లాంటి ఈవెంట్స్ని తీసుకున్నా కూడా మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ అయి ఉంటాం కాబట్టి ఏదైనా క్లియర్ చేయగలుగుతాం. అంటే ఆతృత పడాల్సిన అవసరం ఉండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అనుకోండి. మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తే సరిపోతుంది సార్. మార్నింగ్ 1 గంట అనుకోవచ్చు, ఈవినింగ్ 1 గంట అనుకోవచ్చు. గ్రౌండ్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే చెమటాడుపుతున్నామంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం సార్. సార్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం ఈవెంట్స్ అప్పుడు చూస్తూ ఉంటాం సార్. అంటే ఈవెంట్స్ జరిగే ఆ 2 months గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్ టైంలో చాలామంది స్టూడెంట్స్ వివిధ గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి. అంటే బయట ఈవెంట్స్ జరిగేటప్పుడు కాదు, బయట ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో అలా వాళ్ళకు ఎందుకు జరుగుతూ ఉంటాయి? అసలు వాళ్ళలో లోపం ఏంటి సార్ అసలు? అంటే సార్ ఎట్లుంటుందంటే ఆతృత. నేను ఇవాళనే ఫస్ట్ గ్రౌండ్కి వెళ్తాను. గ్రౌండ్కి వెళ్ళి ఇవాళ నేను 5 kilometers కానీ లేదా స్పీడప్లో ఉన్నటువంటి 1600 kilometers కానీ లేదా 800 కానీ 100 కానీ ఆ టైమింగ్ ప్రకారం నేను క్లియర్ చేయాలనుకుంటా. అంటే మనం బ్రెయిన్లో ఎట్లుంటుంది అని అంటే నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అనేటువంటి ఫీలింగ్లు ఉంటాం సార్. మనసు ఎంత అయితే ఫాస్ట్గా ఆలోచిస్తుందో బాడీ అంత ఫిజికల్గా స్ట్రెంత్ అని ఉండదు సార్. దాన్ని ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, అంటే చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ నువ్వు టైమింగ్ అనేది లేట్, అంటే ఇవాళ 100 మీటర్స్ని నువ్వు 15 secondsలో పరిగెత్తాలనేది ఇవాళనే స్టార్ట్ చేసి నువ్వు ఇవాళనే పరిగెత్తుదాని అనుకుంటే పరిగెత్తగలుగుతాం, ప్రాబ్లం ఏం లేదు. కానీ పరిగెత్తిన తర్వాత పర్యవసానం అనేది వేరేగా ఉంటుంది. మన బాడీ దాన్ని తట్టుకోలేదు. కాబట్టి ఏం చేయాలి, దాన్ని ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. ముందు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ టైం ఇంటర్వెల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నువ్వు పూర్తి ఈవెంట్ని కంప్లీట్ చేయగలిగితే అట్లాంటిది ఏమి ఉండదు సార్. అది మనం ప్రాక్టీస్ అనేది మన బాడీని స్ట్రెంథెన్ చేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని సార్. ఓకే సార్, స్టూడెంట్స్ గ్రౌండ్లో ఓన్లీ రన్నింగ్ అని కాకుండా వివిధ వేరే స్పోర్ట్స్, ఎలాంటి స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఫిట్నెస్కి? ఎక్కువ సార్ మనకు రన్నింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి సార్. ఎందుకు అని అంటే మెయిన్ దీనిలో మనకు ఉన్నటువంటి థీమ్ వల్ల వచ్చేసి రన్నింగే. ఇప్పుడు మీరు లాంగ్ జంప్ చేయాలన్నా మనం రన్నింగ్ స్పీడ్గా పరిగెత్తాల్సిందే. తర్వాత 1600 కంప్లీట్ చేయాలన్నా స్పీడ్గా పరిగెత్తాల్సిందే, 100 కంప్లీట్ చేయాలన్నా స్పీడ్గా పరిగెత్తాల్సిందే. ఒకవేళ ఈవెంట్ లాంగ్ రన్ గిట్టు ఉన్నట్టయితే అది కూడా మనం పరిగెత్తాల్సిందే. అంటే ఖచ్చితంగా రన్నింగ్ అనేది ఇంపార్టెంట్ సార్. దాని తర్వాత మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏవి చేసినా కూడా మనం బాడీ స్ట్రెంథెన్ చేసుకునేటువంటి ఎక్సర్సైజ్. షార్ట్ పుట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డిప్స్ తీసుకుని ఉండాలి, చినప్స్ చేస్తుండాలి. తర్వాత ఇంకా అంటే ఇదేమంటారంటే కండలో బలం పెరిగేటువంటి భుజ బలం పెరిగేటువంటి ఎక్సర్సైజులు మనం చేస్తే సరిపోతుంది సార్. మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి, ఎక్సలెంట్ ఫుడ్ తీసుకోగలిగితే సరిపోతుంది సార్. సార్ ట్రైనింగ్ మనకు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్లకి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఒక రోజు వాళ్ళకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్రైనింగ్ ఏ విధంగా నిర్వహిస్తారు సార్? ట్రైనింగ్ అంటే సార్ అది ఎట్లుంటుంది అని అంటే వెళ్ళిన తర్వాత బాగుంటుంది సార్ ట్రైనింగ్. అసలు ఆ ట్రైనింగ్ వెళ్ళడం కోసమే ఇదంతా మనం చేసేటువంటి కసరత్తులు సార్. ఈ కసరత్తులో ఇప్పుడు నా లైఫ్ను నా ట్రైనింగ్ పీరియడే మార్చిందని అనుకోవచ్చు సార్. ప్రతి ఇష్యూని మనం టైం బేస్డ్గా అలవాటు చేసుకుంటాం సార్. మంచి ఫుడ్ పెడతారు సార్, ఎక్సలెంట్. మార్నింగ్ పొద్దున్నే మనం ఒక 5కి లేవడం అలవాటు అవుద్ది. దాని తర్వాత నీట్గా రెడీ అవ్వడము అలవాటు అవుద్ది. దాంతోపాటు టైంకి మనం బేస్ లైన్కి వెళ్ళడం, అంటే గ్రౌండ్కి వెళ్ళి మన ఫిజికల్ యాక్టివిటీస్ కోసం వెళ్ళడము, కవాతు నేర్చుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ 5:30కే మనం గ్రౌండ్కి వెళ్తాం సార్. ఆ గ్రౌండ్లో స్టార్ట్ అవుద్ది. ఒక 2 hours ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది సార్. మార్నింగ్ పీటీ, దాని తర్వాత ఒక పీరియడ్ వచ్చేసి మన కవాతు ఉంటుంది సార్, పీరియడ్ ఉంటుంది. పీరియడ్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం సార్, టిఫిన్ చేస్తాము, ఫ్రెష్ అప్ అవుతాము. దాని తర్వాత క్లాసెస్ ఉంటాయి సార్. డే అంతా మనకు థియరీ క్లాసెస్ జరుగుతాయి సార్. థియరీలో మనకు బిఎన్ఎస్ఎస్ అంటే ఐపీసీ, సిఆర్పిసి, దాని తర్వాత సోషల్, క్రిమినాలజీ అన్నిటి మీద ట్రైనింగ్ ఉంటుంది సార్. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాసెస్ వచ్చేసి మళ్ళీ ఫిజికల్ ఉంటుంది సార్.
దాని తర్వాత మళ్ళీ మనం సాయంత్రం వచ్చేసి రెస్ట్ తర్వాత మనకు రాగి జావా తర్వాత పాలు అవి ఇస్తారు సార్. సాయంత్రం మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్ తర్వాత రెస్ట్ ఉంటుంది సార్. అంటే ఇట్లా డే అంతా మనదంతా ఎట్లా ఉంటుందంటే ఒక టైం టేబుల్ ఫిక్స్ అయి ఉంటుంది సార్. ఓకే. ఆ టైం టేబుల్ ప్రకారం నడుస్తుంది కాబట్టి లైఫ్ అంతా ఒక క్రమబద్ధీకరణ చర్యలో జరుగుతున్నట్టుగా మనము అలవాటు పడి ఉంటాం సార్. దీని ద్వారా లైఫ్ అనేది ఎక్సలెంట్గా మారిపోతుంటుంది సార్. కానిస్టేబుల్ ఎస్ఐకి సేమ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. అన్ని సేమ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. కొంత సిలబస్ వేరియేషన్ అనేది ఏముండదు. ఓకే. కొంత డీప్గా ఉండడము కొంత తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఫిజికల్ కానీ తర్వాత థియరీ కానీ అంత దాదాపు సేమ్ ఉంటుంది సార్. ఓకే. సార్ ఎక్సైజ్, ఫైర్, సివిల్ వీటికి డిఫరెంట్ ఏంటి సార్? వాళ్ళు విధుల పరంగా ఒకసారి చెప్పండి సార్. వారు చేసేటువంటి విధులే వేరియేషన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫైర్ అంటే మీరందరూ బయట చూస్తూనే ఉంటారు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటారు సార్ వాళ్ళు. మరి ఎనీ నేచురల్ కలామిటీస్ కానీ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ వాటిలో పార్టిసిపేషన్ ఉంటుంది సార్ వాళ్ళది. దాని తర్వాత ఇప్పుడు ఏఆర్ అని అనుకుంటున్నారు. మనం ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సెస్ ఏం చేస్తారు అని అంటే మీరు అందరు చూస్తుంటారు సార్. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా అయితే గన్మెన్ వ్యవస్థ కనబడుతుంటుంది సార్. దాంతోపాటు మా పోలీసు వ్యవస్థలన్నింటినీ నడిపే వాళ్ళు వాళ్ళే ఉంటారు సార్. ఆర్మడ్ రిజర్వ్ ఉంటాయి. దాంతో బెటాలియన్ ఫోర్సెస్ అని ప్రతి డిస్టిక్లో అక్కడక్కడ ఉంటుంది సార్. ప్రతి బెటాలియన్లో ఫోర్సు మనకు అంటే రెడీ టు ఫైట్ అన్నట్టు. వాళ్ళు ఎన్ని ఎమర్జెన్సీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వెళ్ళి మనం ఫోర్స్ని డ్రా చేస్తాము, అక్కడికి డిప్లాయ్ చేయడానికి కోసం ఈజీ ఉంటుంది సార్. అంటే వాళ్ళ టైంను బట్టి యూజ్ చేసుకోవడం కోసం ఉన్నటువంటి వేరియేషన్ సార్ ఇవి. మరి సివిల్ ఫోర్స్ వచ్చేసి మాత్రం మనకు పోలీస్ స్టేషన్లో కనబడేటువంటి ఫోర్స్ అంతా సివిలే సార్. వాళ్ళంతా జనరల్ యాక్టివిటీస్ అంటే జనాల మధ్యలో ఉండి దైనందిన జీవితంలో జనాలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చడం కోసం ఉన్నటువంటి వ్యవస్థ సివిల్ సార్. ఓకే. సార్ సెలెక్ట్ అయిన తర్వాత కానిస్టేబుల్ కానివ్వండి లేకుంటే ఎస్ఐ పోస్టులకు కానివ్వండి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తారు? ఎలాంటి ఫిట్నెస్ ఉండాలి సార్ మెడికల్కి? మెడికల్ అనేది మెయిన్ సార్. దానిలో ఐసైట్ అనేది ఇంపార్టెంట్ సార్. మనం ఏం చేయాలని కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐసైట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఒకటి చూస్తారు సార్. 6/6 కోసం మనం ట్రై చేస్తుంటాం సార్. దాని తర్వాత కలర్ బ్లైండ్నెస్ అనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు వాళ్ళకి రెడ్కి దాని తర్వాత గ్రీన్కి వేరియేషన్ అనేది తెలియదు కాబట్టి కలర్ బ్లైండ్నెస్ మనకు ఇంపార్టెంట్ సార్. ఈ రెండు మెయిన్. దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ అనేటివి నార్మల్గానే ఉంటాయి సార్. మిగతా యాక్టివిటీస్లో చేయి కాలు విరగడం కానీ అది అంటే మనకు ఎట్లుంటుంది అంటే సార్ వెపన్ పట్టుకోవడానికి అనువుగా ఒకవేళ ఎడమ చేయగాని కుడి చేయగాని లేనట్టయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. తర్వాత ఫ్లాట్ ఫుట్ ఉండదు సార్. ఫ్లాట్ ఫుట్ ఉన్నా కొంత ప్రాబ్లమే సార్ అది. మిగతా అన్నీ నార్మల్గా ఉంటుంది సార్. టాటూస్ ఉండొద్దు అంటారు, అది ఎంతవరకు సార్ నిజం సార్? అది వాస్తవంగా టాటూ అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాన్ని బట్టి ఒక మనిషి యొక్క అపిరెన్స్ని బట్టి మనిషిని అంచనాలు వేస్తారు అనుకుంటాం కదా సార్. అట్లనే టాటూ విధానం అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర అయితే అంత దాన్ని చూస్తలేరు అనుకోవచ్చు. కానీ అయినా అది లేకుండా ఉండడమే బాగుంటుంది సార్. మన శరీరం మీద టాటూస్ కనబడుతూ ఉద్యోగం చేస్తుంటే యాక్వర్డ్గా ఉంటుంది. అది ఒకటి. సెంట్రల్ అయితే 100% లేదు సార్, అది తీసేస్తారు. టాటూ ఉన్నా కూడా రిమూవ్ చేయించుకున్నది బెటరు. ఒకవేళ ఐసైట్ ఎవరైనా ఉన్నా కూడా దాన్ని ముందు నుంచి వెళ్ళే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని అది క్లియర్ చేసుకుంటే బెటర్ సార్. అది సార్ స్టూడెంట్స్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సక్సెస్ కాకపోవడానికి వాళ్ళు చేసేటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? సార్ సక్సెస్ కాకపోవడానికి కామన్ మిస్టేక్స్ అంటే ఇప్పుడు మనము వాయిదా వేసే విధానం. ఇవాళ గ్రౌండ్కి వెళ్దాం అనుకుంటాము, వాయిదా వేస్తాం. ఒకవేళ గ్రౌండ్కి వెళ్ళినా కూడా ఒక 100 ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాము, లేదా ఇప్పుడు 100కి ప్రాక్టీస్ చేస్తుంటాం మనము ఇంటర్వెల్స్ పెట్టుకొని. ఆ ఇంటర్వెల్స్లో 4 రన్లు వేయగానే మనకు శరీరం అలసిపోతుంటుంది. ఆ అలసిపోయిన తర్వాత ఇంకొక స్టెప్ని మనం అంటే ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే రేపటికి స్ట్రెంత్ అని వస్తుంది. ఆ విషయం మర్చిపోతాం మనం. అంటే ఈడికే ఇక సరిపోతుందిలే రేపు చేద్దాంలే అనేటువంటి వాయిదా పద్ధతిలో ఉంటే మనం ఫెయిల్యూర్ వస్తుంది సార్. సక్సెస్ అనేది అంటే 100% సక్సెస్ అనేది మనం ఎవరం చెప్పలేం సార్. ప్రాక్టీస్ చేసినా ఒకసారి సక్సెస్ రాకపోవచ్చు, కానీ అవకాశం అనేది ఎక్కువ. ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి 50-50 ఛాయిస్. అదే వాయిదా పద్ధతిలోకి 100% ఛాయిస్ ఓడిపోవడానికి. అట్లా సార్ బుక్స్ గురించి స్టాండర్డ్ బుక్స్, సో స్టూడెంట్స్ ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అనేది రావడం జరిగింది సార్. ఈవెన్ ప్రతి ఫ్యాకల్టీ తన పేరు మీద సపరేట్ బుక్స్ కూడా రిలీజ్ చేయడం, ఇలాంటివి చాలా బుక్స్ ఉన్నాయి సార్ మనకు మార్కెట్లో. సో ఎలాంటి బుక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? సార్ ఏ బుక్ చదవాలన్నా కానీ ఫస్ట్ మనకు బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ సార్. వాస్తవంగా మనం బేసిక్స్ నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడైతే స్కూల్ బుక్స్ అనేది తరోగా ప్రిపేర్ అయినాను సార్. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్లో, తెలుగు మీడియం అయితే తెలుగులో ఉన్నటువంటి స్కూల్ బుక్స్ని ఫస్ట్ ఒకసారి తరోగా ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు దాదాపు ఇప్పుడు మా అప్పుడంటే మార్కెట్లో తక్కువ ఉండే సార్ మెటీరియల్ అనేది. ఇప్పుడు చాలా మెటీరియల్ ఉన్నది కాబట్టి ఏ మెటీరియల్ తీసుకున్నా స్టాండర్డ్ పర్వాలేదు సార్.
ఒక 70-80% మార్క్స్ని కవర్ చేస్తూ రాస్తున్నారు సార్ అందరూ కూడా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్స్ను ప్రిపేర్ అయ్యే బదులు ఒకే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ కావాలి. అంటే అనేది ఒకటే బుక్లో ఉన్నటువంటి 100% సిలబస్ని మనం క్లియర్ చేసుకోగలిగితే మనకు ఎక్కువ ఫెచ్చింగ్ ఉంటుంది సార్. ఓకే సార్, మీరు ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, లేకుంటే సివిల్స్ ఇలాంటి పోటీ పరీక్షలకు ఏమైనా మళ్ళీ ప్రిపేర్ అయ్యారా సార్ మీరు? ప్రిపేర్ అయినాను కానీ సార్ ఇప్పుడు ఈ ఉన్నటువంటి బిజీలో అది సాధ్యం కాలేకపోయింది సార్. ఓకే సార్ చాలామంది స్టూడెంట్స్ అడిగేటువంటి ఒక కామన్ డౌట్ సార్, మనకు సాక్షి ఎడ్యుకేషన్కి వచ్చేటువంటి కొన్ని కాల్స్ ద్వారా స్టూడెంట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు సార్. ఆ డౌట్ ఏంటంటే డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు ఎంప్లాయ్కి ఫ్రీడమ్ అంటే చదువుకోవడానికి ఎక్స్ట్రా ఏమైనా టైమ్స్ ఎప్పుడైనా దొరుకుతుందా? అంటే ఫర్దర్ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేకపోతే హయ్యర్ పోస్టుల కోసం కానివ్వండి. సార్ పోలీస్ ఉద్యోగం అనేది 24 గంటల సమయం, అంటే 24 hours into 7. ఇక మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈ సొసైటీలో. దానికి మనం రెడీ ఉండాలి కాబట్టి ఈ టైం దొరుకుతుంది ఈ టైం దొరకదు అనేది ఏం లేదు సార్. అవకాశం ఉంటే ప్రిపేర్ కండి. ఇప్పుడు నేను సివిలియన్గా ఉన్నప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ 5కి లేసేసి నేను రెగ్యులర్గా ప్రిపరేషన్ గ్రౌండ్ తర్వాత మళ్ళీ చదవడం, ప్రిపరేషన్ తర్వాత మళ్ళీ సాయంత్రం గ్రౌండ్, దాని తర్వాత నైట్, ఇట్లా మనకు ఒక టైం టేబుల్ ఉంటుంది. కానీ ఒకసారి ఉద్యోగం సెలెక్ట్ అయిన తర్వాత ఉద్యోగమే జీవితం కాబట్టి నీ టైం టేబుల్ మారిపోతుంది. ఎప్పుడు నీ టైం ఇంటర్వెల్స్ అనేవి మారుతాయి. ఉద్యోగానికి అనుగుణంగా నువ్వు షిఫ్ట్కి అనుగుణంగా నువ్వు ప్రిపేర్ అవుతుంటావు. నీ షిఫ్ట్ కాకపోయినా నీకు రెస్ట్ ఉన్నటువంటి టైంలో కూడా ఎమర్జెన్సీ చేస్తే నువ్వు పోవాల్సి వస్తుంది. కాబట్టి నీ ఎంబడ సిలబస్ని పెట్టుకొని, నీ ఎంబడ బుక్ పెట్టుకొని, లేదా నీ ఎంబడ ఇప్పుడు యూట్యూబ్లో అక్కడ చాలా సిలబస్ అవైలబిలిటీ ఉంది, ఆన్లైన్లో కూడా. నీకు అనుగుణంగా నీకు రెస్ట్ ఉన్న టైంలో నీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప నాకు ఖచ్చితంగా నేను ఇక్కడనే టైం ప్రిపేర్ అవుతా, నా ఇదే టైం టేబుల్ అనుకుంటే మాత్రం తప్పు సార్. అది కుదరది ఎట్టి పరిస్థితులలో. సార్ డే డ్యూటీస్, నైట్ డ్యూటీస్, ఇలా షిఫ్ట్ వారీగా డ్యూటీస్ ఉంటాయి సార్? 100% ఉంటాయి సార్. షిఫ్ట్ వారీగా ఉంటాయి. నీ షిఫ్ట్ కాకపోయినా పిలిస్తే పోవాల్సిందే. ఓకే సార్, సొసైటీలో కానిస్టేబుల్ ఎస్ఐకి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది? మీరు దాదాపు ఒక 10-15 years అయిందా సార్ మీరు డ్యూటీ? 15 years నుంచి మీరు ఎలాంటి రెస్పెక్ట్ ఎదుర్కొన్నారు? సో మోటివేషన్ కోసం స్టూడెంట్స్కి మీరు చెప్పేటువంటిది సార్. ఇప్పుడు మనం అన్ని ఉద్యోగాల కంటే పోలీస్ ఉద్యోగం అనేది కొంచెం స్పెషల్ సార్. ఎందుకంటే యూనిఫామ్ అనేది మనకు ఆ క్రేజ్ని ఇస్తుంది సార్, ఆ ప్రివిలేజ్ని ఇస్తుంది సార్. దీనికి నేను మళ్ళొకసారి సెల్యూట్ చేస్తున్నాను సార్ నా యూనిఫామ్కి. అయితే విషయం ఏంటంటే, మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులలో ఎవరు చేయలేనటువంటి పనులు, ఎవరు తీర్చలేనటువంటి ఇబ్బందులను పోలీసు తీరుస్తారు సార్. అన్నింటిలో ఉంటుంది సార్. డిజాస్టర్ వచ్చినప్పుడు మేమే ఉంటాం సార్, కనబడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేమే ఉంటాం సార్, ఆ జాతరలలో మేమే ఉంటాం సార్. అంటే మీరు చూడండి సార్, పోలీస్ అనే వాళ్ళు లేనటువంటి ప్రదేశం లేదు సార్. ఇక్కడ ఇబ్బంది ఉన్నదంటే అక్కడ ఫస్ట్ మేము క్లియర్ చేసేది ఎవరు అంటే పోలీసే. అది ట్రాఫిక్ పోలీసా, మేమా, ఏఆరా అనేది వేరియేషన్ ఉండదు సార్. పోలీస్ అంతా ఒకటే సార్. ఈ పోలీస్ అనే వ్యవస్థనే ముందు అక్కడ చేరుకొని ఆ సమస్యను జనాలకు వాళ్ళ యొక్క జీవన విధానానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేటువంటి వ్యవస్థ కాబట్టి దీనికి అంత క్రేజ్ సార్. ఓకే సార్, ఆస్పిరెంట్స్కి కానిస్టేబుల్ ఎస్ఐ గారు కావచ్చు, లేకుంటే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు రాష్ట్రాలు, మనకు ఎందుకంటే సాక్షి ఎడ్యుకేషన్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తారు కాబట్టి, ఆస్పిరెంట్స్ అందరికీ మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? ఏం లేదు సార్, ఆస్పిరెంట్స్ అంతా ఇప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయదు సార్. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివి ప్రిపేర్ అవుతానంటే అది కొంత మనం ఉద్యోగానికి దూరం అవుతున్నట్టే లెక్క సార్, ఉద్యోగం సాధించడానికి. ఎందుకనంటే నీవంత ఏకసంతాగ్రహవి ఒకళ్ళిద్దరు ఉంటారు కావచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్సే కాబట్టి నేను ఏమంటానంటే అసలు ముందు నుంచెల్లే మనం ప్రిపరేషన్ వాయిదా పద్ధతిని మానేసి ముందు నుంచెల్లే చిన్నగా ప్రిపేర్. ఇప్పుడు మన కళ ఏంటిది? ఉద్యోగం సాధించాలి, పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ వేసుకోవాలనేది మన కళ. మరి యూనిఫామ్ కోసం మనం స్ట్రగుల్ చేయడం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఫిజికల్ కావచ్చు, అది నువ్వు థియరీని అంటే సిలబస్ని చదవడం కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు సిలబస్ బుక్ని మనం ముందర పెట్టేసుకొని జనరల్గా నువ్వు చదువుతూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పటి నుంచి వెళ్ళి వాయిదా అనేది మానేస్తే ఉద్యోగంకి ఈజీ అవుతుంది సార్ ఖచ్చితంగా. మరి ఉద్యోగం సాధించాలంటే వాయిదాని మానేయాలి ఫస్ట్. సార్ స్టూడెంట్స్కి అంటే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అని అంటే ఎలాంటి యాక్టివిటీస్కి దూరంగా ఉంటే బాగుంటుంది? ఏం లేదు సార్, రెగ్యులర్గా మనం అనుకున్నట్టు మద్యపానానికి కొంచెం దూరం ఉండాలి సార్. కొంత చాయ్ సిగరెట్ అనేటువంటి వ్యవస్థ కూడా దూరం ఉంటే సరిపోతుంది సార్. మనకు అప్పుడప్పుడు బ్రెయిన్ ఎక్కువసేపు చదివి ఉంటాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం చాయ్ అనేది ప్రిఫర్ చేస్తాం సార్ రెగ్యులర్గా. దాని తర్వాత కొంత ఎక్కువ అతి మాంసం తినడం అనేది కూడా కొంత జాగ్రత్త పడాలి సార్. నేను తినొద్దు అని అసలే అనను, అంటే ఏ యాక్టివిటీ చేయొద్దు అన్నాను, కానీ చేసినా కూడా దానికి లిమిటేషన్స్ అనేవి మనం పెట్టుకోవాలి సార్.
లిమిటేషన్స్కి అనుగుణంగా ఉండి ప్రిపేర్ అయితే తప్పేమీ లేదు సార్. ఓకే. సార్ ఇందాక మీరు అతి మాంసం గురించి అన్నారు. సో స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బావుంటుంది? డైట్ అంటే సార్ ఇప్పుడు ప్రోటీన్ బేస్డ్, ఇప్పుడు మన బాడీకి మనం ఎక్కువ రన్నింగ్ చేస్తాం, ఫిజికల్ ఈవెంట్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, మన అరటిపండు తీసుకుంటాం, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ అన్నీ వస్తుంటాయి సార్ మనకు. దాని తర్వాత ఎగ్ తీసుకోవాలి సార్. ఇప్పుడు 2 అరటి పండ్లు, ఒక ఎగ్గు, దాని తర్వాత పాలు సార్. మనము మంచి ప్రోటీన్ వస్తుంది, ఎగ్ ద్వారా ప్రోటీన్ వస్తుంది, పాల ద్వారా ప్రోటీన్. దాని తర్వాత ఒక గుప్పెడు మొలకలు తీసుకోవాలి సార్ డైలీ. అది పెసర మొలకల, అలసందాల, పల్లీల అనేది వేరే మనకు సంబంధమే లేదు, కాకుండా కొన్ని మొలకలు తీసుకోగలగాలి సార్. ఈ విధంగా మనం ఫుడ్ని అంటే దాంతోపాటు రాగి జావా తీసుకోవాలి సార్. రాగి జావా తీసుకుంటే కూడా కొంచెం మంచి. ఇది కాకుండా ఎక్స్ట్రా నువ్వు జనరల్ ఫుడ్ అనేది రెగ్యులర్ తీసుకుంటావు, దాంతోపాటు ఇవి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎక్స్ట్రా స్ట్రెయిన్ అవుతావు కాబట్టి బాడీకి సరిపడా సప్లిమెంట్స్ అందుతాయి, ఇలాంటి ఇంజురీస్, ఇంటర్నల్ ఇంజురీస్ కాకుండా ఉంటాయి. దాని తర్వాత నువ్వు ఫిజికల్ స్ట్రెంత్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. సార్ గృహిణులు అంటే మ్యారీడ్ ఉమెన్స్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఈవెంట్స్ టైంలో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు కొంతమంది, సో వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి. సో మ్యారీడ్ ఉమెన్స్ ఎలా ప్లాన్ చేసుకొని చదివితే బాగుంటుంది సార్? సార్ మ్యారీడ్ ఉమెన్స్ అంటే వాళ్ళకి కొంత ప్రెగ్నెన్సీ అనేది ఇబ్బందే సార్ వాస్తవంగా, ఎందుకంటే అంత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంగా మనం వద్దంటారు సార్. వాస్తవంగా అంటే వాళ్ళు టైంను బట్టి నోటిఫికేషన్ టైంను వాళ్ళు అసెస్ చేయాల్సిందే సార్. ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, నెలలు కావచ్చు, రేపే కావచ్చు, ఇవాళ సాయంత్రమే రిలీజ్ కావచ్చు, అది దాని టైం మనకు ఖచ్చితంగా మనం అంచనా వేయలేం కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళ టైం అంటే ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకొని ప్రిపేర్ అవ్వడము ఉండొచ్చు, లేదా ఈవెంట్స్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీని మనం తీసుకునే అవకాశం ఉన్నా కూడా బాగానే ఉంటుంది సార్. కొంత చూసుకోవాలి సార్, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ని చూసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్. ఓకే సార్, మనకు లాస్ట్ నోటిఫికేషన్ 2022 అనుకుంటాను, ఆ నోటిఫికేషన్లో మనకు ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్క్స్ అనేది నోటిఫికేషన్లో అఫీషియల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతవరకు ఇంకా కట్ ఆఫ్ తగ్గియాలని చెప్పి మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ నుంచి కొంతవరకు డిమాండ్ రావడం జరిగింది. సో అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సార్? ఒకటే సార్, నేనేమంటానంటే కొలతలుగా ప్రిపేర్ కావద్దు. ఓకే, కొలతలు పెట్టుకుని ప్రిపేర్ అవుతుంది అంటే నేను కట్ ఆఫ్కి దగ్గరనే ఉంటా అని అనుకుంటే అది మన యొక్క అంటే ఎంప్లాయ్మెంట్ సాధించేటువంటి లక్షణం కాదు సార్. ఎట్లుండాలి అంటే 100కి కనీసం నేను 95% నేను సాధించగలుగుతా అనేటువంటి పాజిటివ్ ధోరణిలో మనం వెళ్ళినట్లయితే ఈ కట్ ఆఫ్ అనేది మనకు అసలు లెక్కలకి రా సార్. అది లాస్ట్ ఇక మనతో అవకాశం లేదు అని అనుకున్నప్పుడు కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తాం సార్. కట్ ఆఫ్ అనేది తక్కువ ఎక్కువ అనేది ప్రిలిమ్స్కి వచ్చినప్పుడు అది ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ లేదా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని అనుగుణంగా ఇప్పుడు ఒక పోస్ట్కి మెయిన్స్కి ఎగ్జామ్కి ఎంతమంది క్వాలిఫై కావచ్చు, కానీ ప్రిలిమ్స్కి ఒక 50% నేను తీసుకుంటా అంటే అట్లా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మాత్రమే తీసుకుంటుంది కాబట్టి మనం అది 1-2 సార్లు అసలు కట్ ఆఫ్ దగ్గర ఉండొద్దు సార్. నేనేమంటానంటే మనం ఎబోవ్ అవరేజ్ స్టూడెంట్స్ లాగా అంటే ఇన్ని రోజులాగా మనకు తెలియదు, మనం చదివేటప్పుడు కానీ డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్లు కానీ 10th వరకు మనకు తెలియదు కాంపిటీషన్ ఏందనేది. ఇప్పుడు కాంపిటీషన్ మనకు తెలిసి వచ్చింది కాబట్టి అత్యవసర మార్కులతోటి పాస్ అయ్యే బదులు కొంత మనం ముందుంటే ఈ కట్ ఆఫ్ సమస్య ఉండదు కదా మనకు. మనం అంటే ప్రిపరేషన్ అనేది 100కు 100% కాకపోయినా 100కి 85 పెట్టుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది సార్. 100కి 40 పెట్టుకుని ప్రిపేర్ కమ్మని నేను చెప్పాను. 100కి 85 పెట్టుకుని ప్రిపేర్ అయితే కనీసం 60, కనీసం 50, కనీసం 51, 52 అంటే మనం హాఫ్ కంటే ఎక్కువ ఉంటాం కదా సార్. అంటే నేను 35 నేను క్వాలిఫై మాత్రమే పెట్టుకుని ప్రిపేర్ అవుతా అంటే అది కాంపిటీషన్లో మనం లేనట్టే సార్. సార్ మనకు ఎస్ఐ, సిఐ, అదేవిధంగా డిఎస్పి ఈ స్థాయి అధికారులకి గన్మెన్లు ఎవరికి ఉంటారు, అంటే వారికి స్పెషల్ వెహికల్స్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి చెప్తారా సార్? సార్ గన్మెన్ వ్యవస్థ అనేది స్పెషల్గా పోలీస్ స్టేషన్కి ఉంటుంది సార్. పోలీస్ స్టేషన్కి, సర్కిల్కి, డివిజన్కి, పర్సన్కి అనేది సార్ అంటే ఉంటారు. అక్కడ వేసేటువంటి ఏ ఆఫీసర్ అయినా అక్కడికి వెళ్తే ఆ ఆఫీసర్కి వ్యవస్థ అన్నీ కంటిన్యూ ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డ్యూటీస్ చేసినటువంటి అలాంటి వాళ్ళకి కేవలం ఏమి ఉండదు సార్. అదే నేనే ఒక పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను అనుకోండి, అక్కడ అందరు అవైలబుల్ ఉంటారు సార్. సర్కిల్కి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు గన్మెన్ వ్యవస్థ అనేది స్పెషల్గా ఏం లేదు సార్, నార్మల్గా ఆఫీస్ డ్యూటీస్ లాగా ఉంటాయి సార్ అన్నీ. సార్ మనకు అర్థమెటిక్, రీజనింగ్, సో చాలామంది స్టూడెంట్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అంటే భయపడతారు సార్. సో అర్థమెటిక్లో ఎవరైనా అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా చదవడానికి అవకాశం ఉండే టాపిక్స్ ఏవైనా ఉన్నాయంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒకసారి చెప్తారా సార్? సార్ వాస్తవంగా ఇప్పుడు సైన్సు, ఆర్ట్స్, తర్వాత బీటెక్ ఇట్లా ఉంటుంది కదా మన వేరియేషన్స్, ఒక్కరికి ఇంకొకటి కష్టమే సార్, మనం టఫ్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్కి హిస్టరీ తెలియదు,
మనం జాగ్రఫీ తెలియకపోవచ్చు. అవును. మరి అదే వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ అవుద్ది. దాని తర్వాత మరి అదే హిస్టరీ స్టూడెంట్సో లేకపోతే ఆర్ట్స్ స్టూడెంటో లేకపోతే సైన్స్ స్టూడెంట్కో మ్యాథమెటిక్స్ కష్టమవుతుంది, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కష్టమవుతుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స- అంటే పేపర్ అనేది కష్టమవుతుంది. కాబట్టి నేనేమంటానంటే అసలు అవన్నీ పక్కన 10th దాకా మనం ఏం చదువుకుంటాం, అందరు కామన్ సిలబస్ చదువుతాం. మీరు చూడండి సార్, 10th స్టాండర్డ్స్కి మనం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. దాని తర్వాత మనం జనరల్గా చదువుతుంటాం కదా. సైన్స్ ఆర్ట్స్ అనేటువంటి వేరియేషన్ లేకుండా మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ఇప్పుడు ఒక పేపర్ మొత్తం ఉన్నది కదా సార్. ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒక పేపరు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 50% మార్క్స్. నేను చదవను సార్, నేను ఆర్ట్సే అని అనుకుంటే, నువ్వు సైన్స్లో అంటే ఆర్ట్సే ఆ, ఆ, నీది సిలబస్ అంటే నీ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్గా ఉండి ఉంటే ఆర్ట్సే అనేది అనుకుంటే, నువ్వు ఖచ్చితంగా మ్యాథ్స్ని ప్రిపేర్ కావాలి. నీ ఆర్ట్స్లో ఎక్కువ మార్క్స్ సాధించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. తర్వాత మ్యాథ్స్లో క్వాలిఫై అయ్యేటట్టు ఉండాలి. నువ్వు ఒకవేళ బీటెక్ స్టూడెంట్ అయినావు లేదా మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయి ఉన్నావు అనుకోండి, నీ మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉండాలి, అంటే చేయాలి, చేయడానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత మిగతా వాటిలో క్వాలిఫై అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నాకు ఇది వస్తుంది ఇది రాదు అని అనుకుంటే మరి కష్టం సార్. ఇప్పుడు మనకు జర్నలిస్ట్ కావాలి, స్పెషలిస్ట్ అవసరం లేదు. నాకు ఇక్కడ మ్యాథమెటిషియన్ అవసరం లేదు, నాకు ఇక్కడ ఆర్ట్స్కు సంబంధించినటువంటి పర్సన్ అవసరం లేదు మనకు. అంటే ఐ మీన్ సొసైటీకి అన్ని సబ్జెక్టులు అన్నిటి గురించి తెలిసిన వాళ్ళు కావాలి కాబట్టి జనరల్గా నీకు అన్నిటి మీద అవేర్నెస్ రావాలి అనేది ఉద్దేశం సార్. అందుకే అన్ని సబ్జెక్టులలో నువ్వు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. క్వాలిఫై అయితేనే నువ్వు రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్ సాధించగలుగుతావు సార్. సార్ ఆర్థమెటిక్ నుంచి మెయిన్ ఈజీ ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి. అర్థమెటిక్ నుంచి ఈజీ ఉన్న టాపిక్స్ ఏముంటాయి సార్, అన్నీ ఈజీనే. నేను ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్లో కొంత కష్టం అనిపిస్తుంది, కానీ మిగతా ఇప్పుడు కాలం పని కావచ్చు, కాలం దూరం కావచ్చు, సంఖ్యమాన నెంబర్ సిస్టమ్ కావచ్చు, అంటే ఇట్లా మనం తీసుకుంటూ పోతుంటే అంతే చాలా సింపుల్గానే ఉంటుంది సార్. అంత 10th స్టాండర్డే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎవరైనా కానీ ప్రిపేర్ అయ్యేటువంటి ఏ స్టూడెంట్ అయినా కానీ, ఇప్పుడు మన సిలబస్ ఎగ్జాంపుల్గా అందరు చదివేటువంటి ఏదో ఒక బుక్ని స్టాండర్డ్ బుక్ని ఫాలో అవుతారు కదా, ఆ బుక్ని ముందరేసుకొని ముందుకు పెట్టుకొని దాంతోపాటు ఆ 10th వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ని ఒకసారి మనం తిరిగేసి చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది కాలం పని ఎక్కడి నుంచి ఉంటుంది. అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నెంబర్ సిస్టము, దాని తర్వాత మనకు ఉన్నటువంటి సర్కిల్స్ కావచ్చు, తర్వాత ట్రిగనమెట్రీ కావచ్చు, ఇదంతా మొత్తము 10th స్టాండర్డే ఉంటుంది సార్. ఇంకొన్ని క్వశ్చన్లు అయినా మారితే మారచ్చేమో కానీ మనము అంటే నేనేమంటానంటే 85% నువ్వు అదే క్లియర్ అవుతుంది. నేనంటే ఇంకా 90% అంట. స్కూల్ బుక్స్ వరకు 10th వరకు నువ్వు తరో ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఉంటే నీకు చాలా ఈజీ సార్. ఓకే సార్, ప్రిపరేషన్లో పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివితే ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎంతవరకు ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది స్టూడెంట్స్? ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు అనంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి మనం అంటే నీకు అవైలబుల్ ఉన్నటువంటి ఇయర్స్ నుంచి తీసుకున్నట్లయితే ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా మారినాయో మెయిన్ అవగాహన వస్తుంది సార్. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ యొక్క విధానం ఎట్లా మార్చుకోవాలనేది కూడా మనకు తెలుస్తుంది సార్. ఇప్పుడు మాకున్నటువంటి స్టాండర్డ్స్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ స్టాండర్డ్స్ కొంచెం చాలా ఎక్కువైంది సార్. మరి ఈ విషయం తెలియాలంటే ఇప్పుడు నా ఉన్న 2012 పేపర్ని నువ్వు ఒకసారి మన 2011లో రాసినప్పుడు ఆ పేపర్ని కానీ, దాని తర్వాత 16 పేపర్ని కానీ, 18 పేపర్ని కానీ, 20 పేపర్ని కానీ మనం ముందు అంటే చూసుకొని కంపారిజన్ చేసుకుంటే మన స్టాండర్డ్స్ మారిపోతున్నాయి. కాబట్టి మనం కొంత ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్ కూడా మార్చుకొని ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. చాలా బాగుంటుంది సార్ మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ అంటే చూడడం అనేది. సార్ పోలీస్ హైరార్కీ ఏ విధంగా ఉంటుంది సార్ ఒకసారి? అంటే మనకు కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ నుంచి మనకు ఎస్పీ వరకు ఒకసారి చెప్పండి సార్. ఓకే సార్. అయితే పోలీస్ హైరార్కీ అనేది తీసుకున్నప్పుడు సార్, పోలీసు ఫస్ట్ రిక్రూట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ అవుతారు సార్. దాని తర్వాత ప్రమోషన్ మీద హెడ్ కానిస్టేబుల్ అవుతారు సార్. దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ ఉంటుంది సార్. ఏఎస్ఐ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్. ఇక్కడ మళ్ళీ రిక్రూట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంది సార్. సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఇన్స్పెక్టర్. ఆయన్నే ఒకవేళ నా 2 పోలీస్ స్టేషన్లను కలిపి చేసినట్టయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు ఆయన్నే. ఆయన సింగిల్గా ఒకటే పోలీస్ స్టేషన్కి మన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి హెచ్ఓ వేస్తే మాత్రం ఇన్స్పెక్టర్ అంటారు సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒకటే సార్. దాని తర్వాత సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఎస్డిపిఓ కానీ డిఎస్పీ కానీ అంటాం సార్. ఇక్కడైతేనేమో ఏసీపీ అంటాం సార్ కమిషనరేట్లలో. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ ఉంటుంది సార్. దాని తర్వాత అడిషనల్ డీసీపీ, తర్వాత డీసీపీ లేదా ఎస్పీ, దాని తర్వాత డిఐజీ, తర్వాత ఐజీ తర్వాత అడిషనల్ డీజీపీ అనేటువంటి డీజీపీ అనేది అత్యున్నత పోస్ట్ సార్. అది ఈ విధంగా హైరార్కీ ఉంటుంది సార్. దాంతోపాటు హోంగార్డ్ అనేది స్పెషల్ రిక్రూట్మెంట్ సార్. అది కూడా పోలీస్కి హెల్ప్ చేసేటువంటి ఒక అత్యంత గొప్ప సంస్థ సార్. వాళ్ళ ద్వారా కూడా మనం పోలీసు విధులన్నిటి నిర్వహింపజేయిస్తాం సార్. ఓకే సార్, సిలబస్ మనకు ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి,
ఆర్థమెటిక్ రీజనింగ్ ఒక సైడ్ అయితే ఇంకోటి జిఎస్ ఒక సైడ్. అవును సో రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ చదివితే బాగుంటుంది సార్? ఇప్పుడు సార్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి రెండిటికి కూడా సేమ్ ప్రియారిటీ ఉంటుంది సార్, జిఎస్ అయినా అర్థమెటిక్ రీజనింగ్ అయినా. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ని ఒక 50% అనుకుని తర్వాత జిఎస్ని ఒక 50% అనుకున్నప్పుడు జిఎస్లో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి సార్. మరి కరెంట్ ఓరియంటేషన్ చదవాలి సార్ ఏజ్ అయినా కూడా. ప్రతి సబ్జెక్ట్ని మనం కరెంట్ ఓరియంటేషన్ బేసిస్ చదివితే ఎట్లుంటుందంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి వ్యాధులు కావచ్చు, అంటే మనకు బయాలజికల్ సైన్స్లో కవర్ అవుతుంది సార్. ఇప్పుడు బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి ఒకటే నేను ఖచ్చితంగా సిలబస్ ప్రకారం చదువుతుంటే కుదరదు సార్. కరెంట్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ కూడా మనం కొనసాగించాలి సార్. అట్లా జిఎస్ వచ్చేసి ఒక 50% ప్రియారిటీ ఇవ్వాలి సార్, అర్థమెటిక్ రీజనింగ్ సైడ్ ఒక 50% ప్రియారిటీ ఇవ్వాలి సార్. ప్రియారిటీ వైజ్ తీసుకొని మనం టైం టేబుల్ మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మన జిఎస్ అర్థమెటిక్ రీజనింగే కాదు సార్, దీంతో మనకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ మనం ఫిజికల్ ఈవెంట్స్కి గ్రౌండ్కి వెళ్ళమని చెప్తున్నాం. అంటే మొత్తం ఓవరాల్గా మనం ఒక 10 అవర్స్ని మనం చదవడం కోసము, అంటే మొత్తం ప్రిపరేషన్ కోసం నేను టైం కేటాయిస్తాను అనుకుంటే, లేకుంటే 8 అవర్స్ కావచ్చు, మంచిగా చదివే వాళ్ళు ఒక 6 అవర్స్ కావచ్చు. ఈ 10, 8, 6 కాకుండా మిగిలిన ఒక 2 అవర్స్ గ్రౌండ్ అనుకుంటున్నాం మనం మార్నింగ్ ఈవినింగ్. మరి ఈ 6 అవర్స్లో ఒక 3 అవర్స్ జిఎస్కి, ఒక 3 అవర్స్ అంటే 50% టైంని జనరల్ స్టడీస్కి ఇవ్వాలి సార్. ఒక 50% టైంని మనం అర్థమెటిక్ రీజనింగ్కి ఇస్తే ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేది థరోగా, అంటే ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ అయినట్టు అవుద్ది సార్. ఇక దానిలో ఎప్పుడు తీసుకున్నా కూడా నేను ఏమంటానంటే సార్, టైం ఇంటర్వెల్స్ కూడా 3 అవర్స్ తీసుకోవాలి సార్. ఎప్పుడు మనం ఒకసారి కూర్చున్నామంటే 3 అవర్స్కి ఒకసారి లేవడం అనేది నేను ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఎగ్జామ్ అనేది 3 అవర్స్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. అంటే ఎప్పుడో జరగబోయేటువంటి ఎగ్జాము ఒక సంవత్సరము, 5 నెలలు, 6 నెలలో, 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా మనం అనుకున్నట్టయితే ఇప్పటి నుంచి వెళ్ళే నీ బాడీకి, నీ మనసుకి, నీ యొక్క ఆలోచన విధానానికి 3 అవర్స్ కూర్చుండి సిలబస్ని అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం అనేది ప్రాక్టీస్ చేస్తే నీకు ఎగ్జామ్ యొక్క టైం ఆ 3 అవర్స్లో నీకు ఆలోచన విధానం, నీ బ్రెయిన్ స్పందించేటువంటి విధానం, మనసు స్పందించే విధానం, ఆతృత అనేది తగ్గి అలవాటు పడతాం సార్. అట్లా అంటే ఇది ఒకటి నేను గ్రేట్గా నేర్చుకున్నటువంటి ఇష్యూ సార్. నేను కూడా ప్రిపేర్ అయినప్పుడు 3 అవర్స్ టైం ఇంటర్వెల్స్ ఇప్పటి నుంచెల్లే మనం అలవాటు చేసుకోవాలి సార్. అట్లా అలవాటు చేసుకొని ఆ తర్వాత ఏ సబ్జెక్ట్ను ఏ 3 అవర్స్ చదువుతాం అనేది ముందు నుంచే సిలబస్ మొత్తాన్ని మనం ముందు పెట్టుకొని ఆ సిలబస్ని ఆ 3 అవర్స్లో ఎన్ని టాపిక్స్ క్లియర్ చేస్తాం, నెక్స్ట్ డే ఏ సబ్జెక్ట్ చదవాలి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది సార్. నీ పవర్ను బట్టి అది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది సార్. ఇప్పుడు నా పవర్ ఏందో నాకు తెలుసు, మీ పవర్ ఏందో మీకు తెలుసు. అట్లా ఎవరి పవర్ వారికి తెలుస్తుంది ఖచ్చితంగా. వారి యొక్క గ్రాస్పింగ్ లెవెల్స్ని బట్టి వాళ్ళు టైం టేబుల్ వేసుకోవాలి సార్. ఒకరు ఒక సబ్జెక్ట్ని ఒకసారి చదివితేనే గుర్తుంచుకుంటారు, ఒకళ్ళు 2 సార్లు చదవాలి, ఇంకొకళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. వాళ్ళ యొక్క స్పీడ్ కానీ, అర్థం చేసుకునే విధానం కానీ, గుర్తుంచుకునే విధానం కానీ వాళ్ళు అంచనాలు వేసుకొని దానికి అనుగుణ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి సార్. అది 3 అవర్స్ ఇంటర్వెల్స్లో ప్రిపేర్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సార్. సార్ టెస్ట్ సిరీస్ మనకు స్టూడెంట్స్ అంటే నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు మార్కెట్లో చాలామంది, చాలా ఇన్స్టిట్యూట్లు కొంతవరకు ఫ్రీగా కండక్ట్ చేస్తుండే అవకాశం కూడా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్లు రాస్తే స్టూడెంట్కి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? టెస్ట్ సిరీస్ రాస్తే 100% ఉపయోగం అవుతుంది సార్. అసలు ఉద్యోగం సాధించాలంటే నేనేమంటానంటే అది ఎవరిదన్నా కానీ టెస్ట్ సిరీస్ రాయండి. ఎవరిది లేకపోతే బయట ఏమన్నా మార్కెట్లలో ఏదైనా అవైలబుల్ ఉంటే, ఏదైనా ఫ్రీగా ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళైనా టెస్ట్ సిరీస్ జిరాక్స్ తీసుకొచ్చుకొని రూమ్లో అయినా కూర్చొని రాయాలి సార్. అంటే దానికి ఎగ్జామ్ని మనం ఇప్పటి నుంచే ఫీల్ అవ్వడం అంటాం దీన్ని. ఆ విధంగా ఫీల్ అవుతూ ఎగ్జామ్ రాస్తే సార్, నేను ఒక 22 టెస్ట్ సిరీస్లు రాసిన సార్ అప్పుడు. అంటే నేను బయట వాళ్ళ దగ్గర రాయలేదు సార్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొని జిరాక్స్ తెచ్చుకొని రెగ్యులర్గా రోజు ఒక పేపర్ని రాసేవారు. ఇవాళ జిఎస్ రాస్తే రేపేమో అర్థమెటిక్ రీజనింగ్, రేపు అర్థమెటిక్ రాస్తే నెక్స్ట్ ఎల్లుండి జిఎస్, ఇట్లా టైం ఇంటర్వెల్స్ పెట్టుకొని రాసేవాడిని సార్. దాని ఉద్దేశం ఏంటంటే సార్, నేను నా ఫస్ట్ టెస్ట్ సిరీస్ నేను ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు 65 మార్క్స్ మాత్రమే వచ్చినాయి సార్. దాని తర్వాత నాది 150 అండ్ ఎబో, ఏ పేపర్ రాసినా 150 అండ్ ఎబోకి రీచ్ అయినా సార్. నేను 22 పేపర్స్ రాసేవారు 200కి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే స్పీడ్, షార్ట్ కట్స్, ప్రొసీజరు, ఇవన్నీ కూడా నీకు ఇన్ టైంలో ఆ 3 అవర్స్లో మాత్రమే గుర్తుకు రావాలి. కాబట్టి దానికోసం నీ యొక్క స్పీడ్ ఎక్కడెక్కడ తక్కువ ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఎవరో తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ నువ్వు ఒకసారి ఎగ్జామ్గా రాస్తే అర్థమవుద్ది సార్. ఫస్ట్ పేపర్ రాసినప్పుడు నీ స్పీడ్ ఎంత ఉంది, అది 5th పేపర్ రాసే వరకు నీ స్పీడ్ మారిపోతుంది, 10th ఇంకా అట్లా అనుకుంటే నువ్వు నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాస్తే నీకు ఎంత ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంటుంది సార్. ఇన్ఫినిటీ టైం ఇంక్రిమెంట్ అని కూడా అనొచ్చు సార్ దాన్ని. సార్ సివిల్కి సిఐడికి డిఫరెంట్ ఏంటి సార్? ప్రజెంట్ మీరు సిఐడిలో చేస్తున్నారు, సో సిఐడి ఏ విధంగా ఉంటుంది సార్?
సివిల్ అంటే పోలీస్ స్టేషన్లో చేసేటువంటి ఉద్యోగం సార్, అన్ని పబ్లిక్ రిలేషన్ ఉంటుంది సార్. ఓకే. సిఐడిలో వచ్చేసరికి మనకు గవర్నమెంట్ అప్పచెప్పినటువంటి కేసులను మాత్రమే చేస్తాం సార్. గవర్నమెంట్ అప్పచెప్పచ్చు లేదా సిఐడిలో ఉండొచ్చు. ఇది పబ్లిక్తో రిలేషన్షిప్ ఉండదు సార్, ఓన్లీ తరో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సార్ ఇక్కడ ఎక్కువ. ఓకే సార్, సైబర్కి సిఐడి అంటే రెండు ఒకటేనా సార్ ఇవి రెండు? అంటే మా దానిలో ఒక వింగ్ సైబర్ క్రైమ్ సార్. సైబర్ క్రైమ్ అంటే మీకు తెలియదేమో సార్, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో క్రైమ్ అంతా ఎక్కువ సైబర్ వ్యవస్థ అంటే ఐ మీన్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ను వాడి చేస్తున్నారు కాబట్టి దానికి ఒక వింగ్ ఉన్నది సార్ స్పెషల్గా. సార్ మీ 15 ఇయర్స్ సబ్ ఇన్స్పెక్టర్ జర్నీలో మీరు చూసినటువంటి టఫెస్ట్ లేకపోతే మీరు చూసినటువంటి చాలా బాధాకరమైనటువంటి ఒక కేసు ఏమైనా ఉంటే ఒక్కసారి? చాలా ఉంటాయి సార్ బాధాకరమైన ఇష్యూస్ అని అంటే. నిజామాబాద్లో చేస్తున్నాను సార్. నేను నిజామాబాద్ చేస్తున్నప్పుడు ఒక నైట్ యాక్సిడెంట్ సార్. యాక్సిడెంట్ జరిగింది. ఆయన అసలు ఎవరో అనే విషయం తెలియదు. కళ్ళు కాంపౌండ్ దగ్గర ఆయన కళ్ళు తాగి ఉంటాడు, తాగి ఉండి పోతాడు సార్. అంటే అతని పైనుంచి వెళ్ళి లారీ కింద పడిపోయింది సార్. ఆయన ఎవరు అనేది తెలియదు మనకు, ఎవరనేది తెలియదు. ఆయన చూస్తే మాత్రం అంటే బాగా బక్క చిక్కిపోయి ఉన్నాడు. అంటే ఒక 10-15 రోజుల నుంచి తినలేడేమో అనేటువంటి ఫీలింగ్లు ఉన్నాడు. ఒక రాత్రి 11-11:30 వరకు కూడా మనం గుర్తించేటువంటి పరిస్థితి లేదు ఆయన ఎవరు అనేది. అంటే బాడీ అంతా కనబడుతున్నది, ఏం పెద్ద ఇంజురీస్ ఏం లేవు. కడుపు మీద నుంచి వెళ్ళి లారీ పోయింది. లారీ పోయినా కూడా ఆయన శరీరము ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, అంటే నార్మల్ ఇంజురీస్ చనిపోయాడు మనిషి మాత్రం. కానీ ఆయనని సరే రాత్రి 1-1:30 వరకు టేజ్ చేయగలిగినాం. ఆయన ఎవరు చుట్టుపక్కల వాళ్ళని అడిగాను. అక్కడ నుంచి ఒక 8-9 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక కూలీ సార్. ఆ కూలీ సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఆయన రిలేషన్స్ని పిలిపిస్తే వచ్చిండ్రు. వాస్తవానికి ఏమంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆయనని వాళ్ళ మేనమామనే పెంచి పోషించిండు. ఆ మేనమామ కూతురునే ఇచ్చి పెళ్లి చేసిండు. పెళ్లి చేసి ఇచ్చి ఈ క్రమంలో ఆయన కొంత ఎకనామికల్ ఇబ్బంది ఉంది, అంటే ట్రబుల్ ఉంది. కూలీగా మేస్త్రిగా పనిచేస్తున్నాడు, సరిపోతలేవు డబ్బులు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే సార్, ఆయన కూలీకి పోయిండు. ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి. ఆయన కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ డబ్బులు అనేది బాగా అవసరం ఉన్నది, ఆయన హాస్పిటల్ చూపించాలి. ఈయన దగ్గర సరిపడా డబ్బులు లేవు. కానీ నా లైఫ్ ఇంతే అనుకొని ఆయన ఒక లారీకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. అంటే తాగి ఉంటాడు, తాగి ఉండి రోడ్డు మీద వెళ్తుంటే లారీ యాక్సిడెంట్ అవుతుంది సార్. అది అంటే ఎంతగా వాళ్ళు దీన స్థితిలో ఉన్నారు అని అంటే, సాయంత్రం ఆయనని మార్చురీకి తీసుకుపోయినాం. మార్చురీలో మేము బాడీ పెట్టేసినాం. సరే వెళ్ళిపోండి అమ్మా అని అంటే, ఆ 8 కిలోమీటర్స్ వెళ్ళడానికి కోసము వాళ్ళ భార్య దగ్గర కానీ వాళ్ళ మామ దగ్గర కానీ ఏం లేవు సార్. కొంత అంటే ఏమైందమ్మా అని అంటే, అప్పటికి ఒక 2-3 డేస్ నుంచి అలా బాబుకి కొంత జ్వరం అది ఉన్నది. డబ్బులు ఏం చేయాలనో, అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలనో లేదు. ఆయన చేసేటువంటి కూలీకి డబ్బులు ఈ జీవనానికే సరిపోతున్నాయి అనే ఉద్దేశంగా ఆయన అంటే స్ట్రగుల్, అంటే ఆ ఫీలింగ్ తోటి ఆయన చనిపోయిన కానీ ఎట్లా సార్ మేము ఇక్కడికి వెళ్ళడం అంటే కొంత బాధ అనిపించింది సార్. అంటే తినకుండా ఒక 2-3 రోజులు అవుతుంది. బాబుకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆయనకు చూపించలేని పరిస్థితి. దాంతోపాటు ఈయన డబ్బులు తీసుకొస్తారేమో అనుకుంటే చనిపోయి ఉన్నాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వచ్చిండు, పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి మార్చురీ వరకు వచ్చిండు. మార్చురీ నుంచి ఇంటికి పోలేని స్తోమత. ఒకవేళ సరే ఆ రోజు పోవడానికి కోసం ఒక 300 రూపీస్ ఇచ్చి నేను పంపించాను సార్, ఆటో మాట్లాడి. నెక్స్ట్ డే వచ్చిండ్రు. పోలీస్ స్టేషన్ నుంచి అంటే మార్చురీ నుంచి వెళ్ళి డెడ్ బాడీని ఫ్రీగానే డెలివరీ ఇస్తాం సార్. అట్లా అది ఇచ్చిన తర్వాత కాలబెట్టడానికి కూడా డబ్బులు లేవు సార్ వాళ్ళ దగ్గర. నేను అది ఒక 2000 ఇచ్చినాను సార్. అది కొంత అంటే ఈ సందర్భాలు అంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో కూడా ఇంత దీన స్థితిలో బతుకుతున్నామా కొంత బాధ అనిపించింది సార్. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉంటాయి సార్. దానిలో రీసెంట్గా ఇది ఒకటి ఇట్లాంటి ఇష్యూ సార్. ఇది సార్ మీ ప్రిపరేషన్లో ఏ విధంగా కొనసాగింది, ఎలా జరిగింది సార్ ఒక్కసారి? సార్ అయితే మాది 2008 నోటిఫికేషన్ సార్. మాది ఈ 2008 నోటిఫికేషన్ కానీ మా ఎగ్జామ్ మాత్రం 2011 ఆగస్టు 13th 14th జరిగింది సార్. ఈ 2.5 years జర్నీ అనేది కంటిన్యూషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగింది సార్ మాది. అంటే ఎక్కడ కూడా నెగిటివ్ని ఆలోచించిన చేయకుండా 2008 నుంచి వెళ్ళి 9 వరకు 1 yearకి పట్టింది సార్ మాకు 5 km కంప్లీట్ చేయడానికి. తర్వాత ఆ 5 km తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత ఈవెంట్స్ జరిగినాయి సార్. ఈవెంట్స్ జరిగిన 6 నెలలకి మళ్ళీ ఎగ్జామ్ జరిగింది సార్. అంటే ఈ 2.5 years జర్నీ అనేది
ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అనే పాజిటివ్ ధోరణిలోనే కొనసాగింది కాబట్టి నేను ఉద్యోగం సాధించానని నేను అనుకుంటా సార్. నేను కూడా ఇప్పుడు అంటే ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికి చెప్తున్నాను ఏమంటే, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, నోటిఫికేషన్ అయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలన్నీ మానేసి ఖచ్చితంగా పాజిటివ్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎప్పుడైనా రాని నోటిఫికేషన్ నాకు ఒకసారి అవకాశం వస్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నేను వినియోగించుకుంటా, దానిలో ఒక ఉద్యోగం నాది ఉంటుంది అనేటువంటి పాజిటివ్ ధోరణిలో ఉండి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు సార్. స్టూడెంట్స్ అందరికీ నేను ఆల్ ద బెస్ట్ కూడా చెప్తాను సార్. ఇట్లాంటి పాజిటివ్ ధోరణిలో ఉండి ఉద్యోగం సాధిస్తామనేటువంటి ఆలోచన ఉన్న వారికి. సార్ చివరిగా ఆస్పిరెంట్స్ టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీ ఎల్పిఆర్పి కావచ్చు, ఏపీ ఎల్పిఆర్బి కావచ్చు, సో వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి చివరి సూచనలు సార్. సార్ ఏ స్టూడెంట్ అయినా కానీ యాస్పిరెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే నేను ఇప్పుడే ఈ సంవత్సరమే ప్రిపేర్ అయ్యి ఇప్పుడే ఉద్యోగం కొడతానని నేను అనుకోను. కొంత దీనికి టైం అవసరము. అంటే వచ్చిన వాళ్ళు ఏకసంతాగ్రహాలు ఉంటే ఒకటేసారికి ఈ సంవత్సరం డిగ్రీ అయిపోయి ఈ సంవత్సరం ఇంటర్ అయిపోయి ఉద్యోగం వస్తుంది, నేను అది కాదనలేను. వాళ్ళు సూపర్ పవర్ మనుషులు. కానీ ఎబో అవరేజ్ స్టూడెంట్స్ కానీ కొంత ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. నేనేమంటానంటే ఎట్టి పరిస్థితులల్లో నెగిటివ్ ఆలోచించద్దు, ఓన్లీ పాజిటివ్ సైడే ఉండాలి. ఖచ్చితంగా ఎన్నో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. అది ఒకటి రాని ఆ ఒకటి నాకే వస్తుంది. 10,000 రాని ఆ 10,000లో ఒకటి నేను ఉంటా, అది 17,000 రాని ఆ 17,000లో నేను ఒకటి ఉంటా అనేటువంటి పాజిటివ్ ధోరణితో ఆలోచిస్తూ అంటే ఆశిస్తూ ఉద్యోగాన్ని ఆశిస్తూ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి సార్. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీల్ కావద్దు. వాయిదా పద్ధతి అని ఉండొద్దు సార్. టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటు. దాని తర్వాత ఆహారపు అలవాట్లు ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా 6 గంటలు పండుకోవాలి సార్. 6 గంటల నుంచి 8 గంటలు పండుకోవాలి. నేనైతే 6 గంటలు పండుకునేవాడిని. కొద్దిగా ఏదైనా వేరియేషన్ ఉన్న వాళ్ళు ఒక 8 గంటల వరకు. 8 గంటల కంటే ఎక్కువ పండుకోవద్దు. ఖచ్చితంగా 6 గంటలు పండాలి. మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలి, టైం టేబుల్ మెయింటైన్ చేయాలి. సిలబస్ మొత్తాన్ని ఆ టైం టేబుల్ ప్రకారం విభజించుకొని చదివితే ఖచ్చితంగా ఉద్యోగం మీద ఉంటుంది సార్. దీంతోపాటు మాక్ టెస్టులు రాస్తే సరిపోతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. సో చూశారు కదా రమేష్ గారు వారి మాటల్లో చెప్పినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి వారు ఇచ్చినటువంటి సూచనలు, అదేవిధంగా తెలంగాణలో రానున్నటువంటి అంటే రాబోయేటువంటి 16,000 నుంచి 17,000 ఖాళీలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాల గురించి వారి మాటలో తెలుసుకోవడం జరిగింది. ఇది మరింత తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆస్పిరెంట్స్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి మోటివేషన్గా మీరు భావిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.